హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు జీవో నెంబర్ 28 మరియు 29ల ప్రకారం డిఏ మరియు డిఆర్లను ఎంత పెరుగుతుంది, డిఏ టేబుల్ అయితే తెలుసుకుందామండి. చిటికలో అసలు ఎంత పెరుగుతుంది, ఈ పెరిగిన డిఏ అనేది ఏప్రిల్ నుంచి అయితే అమలు కానుంది. సో మే నెలలో ఏదైతే జీతం చెల్లిస్తారో ఏప్రిల్ సంబంధించి వాటితో పాటు అయితే క్యాష్ రూపంలో అందుకుంటామండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే డిఏ టేబుల్ అయితే న్యూ డిఏ టేబుల్ రిలీజ్ అయిందండి 15th మార్చి 2024లో అయితే ఈ న్యూ డిఏ టేబుల్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో డిఏ అరియర్స్ అయితే ఈ విధంగా జనవరి 2023 నుంచి మార్చి 2024 వరకు పేడ్ ఇన్ 3 ఇన్స్టాల్మెంట్స్ ఇన్ ఆగస్ట్ ఫస్ట్ వచ్చేసి ఆగస్టు 24, అలాగే నవంబర్ 2024, అలాగే ఫిబ్రవరి 2025 ఈ 3 ఇన్స్టాల్మెంట్స్లలో జనవరి 2023 నుంచి మార్చి 2024 వరకు సంబంధించిన డిఏ అరియర్స్ని అయితే ఈ 3 ఇన్స్టాల్మెంట్స్లో చెల్లిస్తామని అయితే ప్రభుత్వం చెప్తోంది. సో మరియు క్యాష్ పెయిడ్ ఇన్ ఏప్రిల్ 2024 మంత్ శాలరీ అని అయితే అంటున్నారండి. సో మరి చూడాలి, అవైనా సకాలంలో జమ కావాలని అయితే ఆశిద్దామండి. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగస్టు, తర్వాత నవంబరు, తర్వాత ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్. ఇక బేసిక్ పే వచ్చేసి 20,000గా ఉన్న వారికి 728 రూపాయలు పెరుగుతుంది. అంటే మన పెరిగిన డిఏ అనేది ఏప్రిల్ నుంచి వర్తిస్తుంది. ఈ డిఏ కానీ డిఆర్ కానీ 3.64% అయితే పెరిగిందని మనకు తెలిసిందే. సో ముందు ఇది వరకు అయితే 26.39గా ఉండేదండి ఓల్డ్ డిఏ అనేది. ఇప్పుడు ఆ ఓల్డ్ డిఏ ప్లేస్లో అయితే 3.64 అదనంగా, అంటే మొత్తం 30% డిఏ అయితే 30.03% డిఏ అయితే మనం ఏప్రిల్ మంత్ సంబంధించిన బిల్లు అయితే చూడడం జరుగుతుంది. కాబట్టి అదనంగా ఇంతకుముందు 20,000 బేసిక్ సాలరీ వారికి 5,278 రూపాయలు డిఏ వచ్చేది, కానీ ఇప్పుడు 6,006 రూపాయలు, అంటే 728 రూపాయలు పెరిగింది అదనంగా. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క బేసిక్ సాలరీ ఎంతైనా ఉండొచ్చు అండి. బేసిక్ పే ఎంత ఉన్నా సరే, అంటే అంటే శాలరీ అనే కాదు, ఉద్యోగుల పెన్షన్ అయితే పెన్షనర్స్ పెన్షన్ కానీ ఏదైనా సరే బేసిక్ పే అమౌంట్ ఇంటూ 36.4తో చేస్తే అదే మనకు పెరిగిన డిఫరెన్సు, అంటే పెరిగిన డిఏ అనేది అదే అండి. సో ఇది వరకు డిఏకి అది అదనంగా యాడ్ అవుతుంది. సో మీ బేసిక్ సాలరీ 50,000, బేసిక్ పేమెంట్ 50,000 ఉన్నా, 60,000 ఉన్నా, సో 70,000 ఉన్నా, ఎంత ఉన్నా సరే ఇంటూ 36.4 చేసినప్పుడు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అదే డిఫరెన్స్. అంటే ఓల్డ్ డిఏకి న్యూ డిఏకి డిఫరెన్స్, ఆ ఓల్డ్ డిఏకి ఈ డిఫరెన్స్ని యాడ్ చేయడం వల్ల న్యూ డిఏ అనేది వస్తుంది. సో ఈ విధంగా 20,000 బేసిక్ పే ఉన్న వారికి 728 రూపాయలుగా పెరుగుతుంది. సో ఈ విషయం మీద ఏమన్నా మీకు గనక ఎటువంటి సందేహాలు ఉన్నా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.